టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్ అంటే పాటలు రొమాన్స్ సీన్లకే పరిమితమా? నటీనటులను కేవలం గ్లామర్ డాల్స్ గానే చూస్తున్నారా? కథ ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇవ్వకుండా అందాల ఆరబోసేలా సీన్లను డైరెక్టర్లు తెరకెక్కిస్తున్నారా? ప్రస్తుతం పెద్ది మూవీలో జాన్వీ పాత్రపై సోషల్ మీడియాలో వివాదం షురూ అయింది. దేవర మూవీలో చూపించినట్లే పెద్దిలోనూ జాన్వీ కపూర్ పాత్ర నామమాత్రంగానే ఉందా? పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ స్కిన్ షోపై దుమారం రేగుతోంది. జాన్వీ కపూర్ ను కేవలం అందాల ఆరబోతలకు తీసుకున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మంచి పాత్రలు ఇవ్వకుండా స్కిన్ షో కోసమే నామమాత్రంగా సినిమాలు పెడతారా అన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో పెద్దిలో జాన్వీ క్యారెక్టరైజేషన్ పై ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అచ్చియమ్మ పాత్ర కోసం నేను పెద్దగా ఫాలో అవ్వలేదని, జస్ట్ బుచ్చిబాబుని అలా ఫాలో అయిపోయాను అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. ఆయన ఏం చెబితే అది చేశానని, అందుకే పెద్దగా ఇబ్బంది అనిపించలేదంటూ ప్రచారంలో తెలిపింది. డైలాగ్ పేపర్ కూడా నాకు 3 రోజుల ముందే ఇచ్చేవారని, అది కూడా తనకు ఇబ్బంది కలగలేదని జాన్వీ చెప్పింది. పెద్ది ప్రచారం సమయంలో ఈ విషయాన్ని పదే పదే చెప్పుకొచ్చింది. పైగా ఈ సినిమాలో నటిగా తనలో మరో కోణాన్ని కూడా చూస్తారని ఊరించింది. కట్ చేస్తే పెద్దిలో జాన్వీ కపూర్ నటన కంటే ఆమె చేసిన ఎక్స్పోజింగే ఎక్కువగా కనిపించింది. టాలీవుడ్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ విషయంలో ఇప్పుడు ఊహించని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్ద దర్శకులైనా సరే ఆమె పాత్రల విషయంలో న్యాయం చేయడం లేదంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఇవ్వకుండా దర్శకులు ఆమెను కేవలం సినిమాలో గ్లామర్ కోసమే పరిమితం చేస్తున్నారని నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు జాన్వీ కపూర్ కు మన దగ్గర మంచి పాత్రలు ఎందుకు దక్కడం లేదు? డైరెక్టర్లు ఆమెను ఎందుకలా చూపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పెద్ది సినిమాలో జాన్వీ అచ్చియమ్మ పాత్రలో నటించింది. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీ కనిపించనుందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు, జాన్వీ నటన చూసేందుకు అభిమానులు ఎదురుచూశారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఆమెకు కథలో బలమున్న పాత్రను రాసుంటారని భావించారు. కానీ సినిమాలో మాత్రం అవేవీ లేవని ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. సినిమాలో జాన్వీ కపూర్ ను చాలా గ్లామరస్ గా చూపించారనే కామెంట్స్ వస్తున్నాయి. నటనకు పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర ఆమెది కాదని అంటున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె పాత్రను కేవలం గ్లామర్ కోసమే హైలైట్ చేశారా అనే అనుమానాలను కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబుపై ఎన్ని విమర్శలు పడుతున్నాయో జాన్వీ కపూర్ పై కూడా అదే రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావో ఒక్క రీజన్ చెప్పాలంటూ జాన్వీని ట్యాగ్ చేస్తూ చాలా పోస్టులు పెడుతున్నారు. నిజానికి పెద్ది సినిమాలో తనలోని నటనా పటిమను చూపించడానికి జాన్వీకి 2 అవకాశాలు దక్కాయి. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తాళి తీసుకుని తనకు తాను కట్టుకునే సన్నివేశంలో జాన్వీ కపూర్ కు నటించడానికి మంచి అవకాశం దక్కింది. కానీ బుచ్చిబాబు అంత స్కోప్ ఇవ్వలేదు. ఏదో ఫ్లాష్ కట్స్ లో చెప్పేశాడంతే. సినిమా విడుదలైన తర్వాత జాన్వీ కపూర్ పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, ఆమెను కేవలం గ్లామర్కే పరిమితం చేశారంటూ పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య వచ్చే ఒక ముద్దు సన్నివేశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కథకు సంబంధం లేకుండా ఆ సన్నివేశాన్ని ఉద్దేశపూర్వకంగా చేర్చారంటూ విమర్శలు వెలువెత్తాయి. కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ మహిళా పాత్రల చిత్రీకరణ విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అభిప్రాయపడ్డారు. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానం, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దర్శకుడు బుచ్చిబాబు ప్రేక్షకులకు క్షమాపణ తెలిపారు. అదే సమయంలో వివాదాస్పదంగా మారిన సన్నివేశాల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. ఒక దర్శకుడిగా ప్రేక్షకులను అలరించడం, వారికి స్ఫూర్తినివ్వడం, వారి భావోద్వేగాలతో అనుసంధానం కావడమే తన లక్ష్యమన్నారు. ఎవరిని అసౌకర్యానికి గురిచేయడం లేదా అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తెరపైనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మహిళల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. మహిళా పాత్రలను కించపరచాలనే ఉద్దేశంతో ఎలాంటి సన్నివేశాలను రూపొందించలేదని చెప్పారు. అయినప్పటికీ సినిమాలోని కొన్ని భాగాలు ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసుంటే హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. జాన్వీ కపూర్ కి సినిమాలో నటించే స్కోప్ ఇవ్వలేదు దర్శకుడు, లేదంటే నటించిన తర్వాత సన్నివేశాలని ఎడిట్ లో కట్ చేశాడా అన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏవైనా బయటకొచ్చిన సినిమాలో చూస్తే జాన్వీ నటన కంటే ఆమె గ్లామర్ షోనే ఎక్కువగా కనిపించింది. బాలీవుడ్ లో చేసిన కొన్ని సినిమాల వల్ల జాన్వీ కపూర్ కు అక్కడ కాస్త బోల్డ్ ఇమేజ్ వచ్చింది. కానీ మన తెలుగు దర్శకులు ఆ ఇమేజ్ ను ఇక్కడా కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదని సినిమా లవర్స్ అంటున్నారు. ఆమెకు చాలా సాఫ్ట్ గా, పద్ధతిగా ఉండే పాత్రలిస్తే మన ఇండస్ట్రీ స్టోరీ టెల్లింగ్ కు సరికొత్త ఐడెంటిటీ వస్తుందని వారు చెప్తున్నారు. హిందీ సినిమాల్లో లాగా కాకుండా టాలీవుడ్ లో ఆమెను ఒక వైవిధ్యమైన పాత్రలో చూపిస్తే ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతారని అంటున్నారు. జాన్వీ కపూర్ లాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ ను గ్లామర్ కోసమే వాడుకుంటే లాంగ్ రన్ లో అది ఆమె కెరియర్ కు అంత మంచిది కాదు. కేవలం పాటల కోసమే హీరోయిన్ ను పెట్టే పాత పద్ధతిని పక్కన పెట్టి కథలో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ రాసుకోవాల్సిన బాధ్యత దర్శకులపై ఉందని నెటిజన్లు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా మన టాలీవుడ్ మేకర్స్ ఈ విమర్శలను గమనించి రాబోయే సినిమాల్లో జాన్వీ కపూర్లోని నటనను బయటకు తీసే స్కోప్ ఉన్న పాత్రలు రాస్తారేమో చూడాలి. మేకర్స్ ఆలోచన తీరు మారడం లేదు.
హీరోయిన్ల గ్లామర్ డోస్ పెంచుతున్న డైరెక్టర్లు దాంతోనే భారీ కలెక్షన్స్ రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ సినిమాల్లో హీరోయిన్ల ప్రాధాన్యత తగ్గిపోతోంది. హీరోలతో పాటల్లో స్టెప్లేయడానికి, అందాలు చూపించడానికి అన్నట్లుగా హీరోయిన్స్ సినిమాల్లో చూపిస్తున్నారు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారు అనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. టాలీవుడ్ దర్శకులు హీరోయిన్లను స్కిన్ షో కోసమే పెట్టుకుంటారు. పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా రెమ్యునరేషన్ భారీగా ఇచ్చి హీరోయిన్స్ డేట్స్ తీసుకుంటారు. సినిమాలో గ్లామర్ గా చూపించాలన్న పేరుతో హీరోయిన్ల అందాలను తెరపైకి చూపిస్తారు. ఆ గ్లామర్ డోసు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతోంది. ఇదే ఆడియన్స్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కమర్షియల్ హంగులున్న సినిమాల్లోనే హీరోయిన్ల గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలను, పాటలు, రొమాన్స్, అందాల ప్రదర్శనకే పరిమితం చేస్తున్నారు. ఈ పాత్రలకు కథలో పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. మరోవైపు కేవలం గ్లామర్ మీదే ఆధారపడకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కథాబలం ఉన్న చిత్రాల్లో హీరోయిన్లు అద్భుతమైన నటనను కనబరుస్తున్నారు. మేకర్స్ ఆలోచన విధానానికి అనుగుణంగా నటీనటులు చేయాల్సి ఉంటుంది. కథను బట్టే పాత్రలుంటాయి. అయితే చాలా మంది దర్శకులు నటీనటుల కోసం రాసే పాత్రల విషయంలో పరిమితులు పెట్టుకుంటారు. ఈ విధానంలో మార్పు రావాలని ప్రేక్షకులు, కొందరు నటీమణులు కూడా అభిప్రాయపడుతున్నారు. సినిమాల్లో హీరోయిన్ల పాత్రల గురించి చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ ఆరబోతకే దర్శకులు ప్రాధాన్యతనిస్తున్నారు. వాటితోనే కలెక్షన్స్ రాబట్టడానికి జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇప్పటికీ తెలుగు సినిమాల్లో హీరోయిన్లు డీ గ్రేడ్ మెటీరియల్ గా మారిపోయారు. హీరోకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్న నిర్మాతలు హీరోయిన్ కి 1-2 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. దీనికి కారణం హీరోయిన్లు కేవలం ఒక ఎగ్జిబిషన్ మెటీరియల్ గా చూడడమే ప్రధాన కారణం. సౌత్ సినీ పరిశ్రమ మారుతోంది. హీరోయిన్లంటే గ్లామర్ డాల్స్ కాదు, నాయిక ప్రాధాన్యమున్న మూవీలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అనుష్క, సమంత, నయనతార లాంటి వాళ్ళు నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు హిట్ అయ్యాయి. కమర్షియల్ చిత్రాల్లోనూ అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలను దర్శకులు సృష్టిస్తున్నారు. హీరోయిన్లు గ్లామర్ డాల్స్ గా ఉండే రోజులు పోయాయి. నాయికలంటే పొట్టి దుస్తులు వేసుకునేవారే కాదు, హీరోల పక్కన రొమాంటిక్ లీడ్ గా హీరోయిన్లు కనిపించడం తగ్గిందే. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ల పాత్రల్ని మెరుగ్గా తీర్చిదిద్దుతున్నారు. నటనకు ఆస్కారం ఉండేలా, కథను నడిపించేలా వారి పాత్రల్ని రాస్తున్నారు. కొన్ని మూవీల్లో హీరోల పాత్రలతో సమానంగా హీరోయిన్ల క్యారెక్టర్ ఉండేలా చూస్తున్నారు. పెద్ద పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ నటించడం అనేది కేవలం నటన కోసమే కాదు, మార్కెట్లో తన బ్రాండ్ వాల్యూ కాపాడుకోవడానికి చేసే స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్. భారీ కమర్షియల్ చిత్రాలలో హీరోయిన్ పాత్రలు కేవలం యాక్షన్ సీక్వెన్స్ల మధ్య వచ్చే గ్లామరస్ బ్రేక్స్ లాంటివే. హీరోయిన్ ఓన్ ఇమేజ్ కంటే హీరోను మరింత ఎలివేట్ చేయడానికి వాటిని డిజైన్ చేస్తారు. నటీమణులు తమకొచ్చే అవకాశాల పరిధిలోనే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. క్యారెక్టర్ సరిగ్గా రాయకపోతే ఆ తప్పు మేకర్స్దే, కానీ నటించిన మహిళలది తప్పెలా అవుతుంది? నిజానికి జాన్వీ కపూర్ను అందాల ఆరబోతుకు పరిమితి చేయడం కొత్తవి కాదు. టాలీవుడ్ లో ఇలా జరగడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. తెలుగు డెబ్యూ మూవీ దేవరా సినిమాలోనూ దర్శకుడు కొరటాల శివ ఆమెకు చిన్న రోలే ఇచ్చారు. ఆ సినిమాలో జాన్వీ తంగం పాత్రలో కనిపించింది. అయితే ఈ పాత్రకు దేవర సినిమాలో స్కోప్ లేదనేది వాస్తవం. ఫస్ట్ హాఫ్ లో ఆమె పెద్దగా కనిపించదు, సెకండ్ హాఫ్ లో కూడా అంతంత మాత్రమే. కేవలం 2 పాటల్లో కొన్ని సీన్లకే ఆమె పాత్ర పరిమితమైంది. ఆ సీన్లు కూడా పూర్తిగా గ్లామర్ ఓరియంటెడ్ గానే ఉండడంతో ఆమె నటనను నిరూపించుకునే అవకాశం ఆ సినిమాలో దక్కలేదనే చెప్పాలి. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ వస్తే చాలు, క్యారెక్టర్ తో సంబంధం లేకుండా ఓకే చెప్పేస్తున్నారా? కేవలం రెమ్యునరేషన్ కోసమే సినిమాకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారా? సినిమాల్లో హీరోయిన్లకు సంబంధం లేకుండా గ్లామర్ సీన్లు తెరకెక్కించడం సాధ్యమేనా? హీరోయిన్లకు తెలియకుండా ఎలా పడితే అలా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో, ముఖ్యంగా సౌత్ లో హీరోయిన్ల పాత్రల చుట్టూ సరికొత్త డిబేట్ కు దారితీసిందే. గ్లామర్ వర్సెస్ పర్ఫార్మెన్స్ అనే కాంట్రవర్సీ మరొకసారి వార్తల్లో నిలుస్తోంది. కథను నడిపించే లీడ్ కాకుండా కేవలం లవ్ ఇంట్రెస్ట్ ట్యాగ్కే పరిమితం చేస్తున్నారు. ఇతర పరిశ్రమలో నటనకు ప్రాధాన్యతనిస్తుంటే ఇక్కడ కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్ వల్లే తాము ఇలాంటి పాత్రలు చేయాల్సొస్తోందని తారలు లోలోన వాపోతున్నారు. 4 రొమాన్స్ సీన్లు, హీరోతో కలిసి 3-4 పాటల్లో గ్లామర్ డ్రెస్సుల్లో స్టెప్పులు వేయడానికి హీరోయిన్ల పాత్రలను పరిమితం చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నో గొప్ప గొప్ప లేడీ ఓరియంటెడ్ చిత్రాలు, హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. కానీ ఇప్పటి భారీ కమర్షియల్ చిత్రాల్లో ఆ బ్యాలెన్స్ లేనట్టుగా కనిపిస్తోంది. హీరోయిన్లను కేవలం హీరోలతో ఆడిపాడే ఆటబొమ్మలుగా మార్చేస్తున్నారు.
ఒకప్పుడు ఎమోషన్స్ కి కేర్ ఆఫ్ గా ఉండే దక్షిణాది సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ గ్లామర్ కల్చర్ ని వంట పట్టించుకుని కథలను పక్కదారి పట్టిస్తున్నాయి అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పాన్ ఇండియా సినిమా యుగంలో నటనతోనే కాదు గ్లామర్ అప్పీల్ తోనూ బాక్సాఫీస్ వద్ద భారీ క్రేజ్ సొంతం చేసుకోవడం సరికొత్త ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను అందుకోవాలంటే గ్లామరే కీలకం. కమర్షియల్ చిత్రాలలో క్రేజీ ఆఫర్స్ ను దక్కించుకోవాలంటే అందాలు ఆరబోయాలి. గ్లామర్ షో అనేది టాలీవుడ్ ప్రధాన అస్త్రంగా మారుతోంది. కథలకే పరిమితం కాకుండా స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ మంత్రంతో ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టేలా సరికొత్త ఫార్ములాను నేటితరం దర్శకులు ఫాలో అవుతున్నారు. దాన్నే కథానాయకులపై అమలు చేస్తున్నారు. మొదటి సినిమా నుంచే కొందరు హీరోయిన్లు అందాల ఆరబోతుకు సిద్ధమవుతున్నారు. కెరీర్లో ఎదగడానికి అవకాశాల కోసం వాటిని తప్పక చేయాల్సి వస్తోంది. హీరోయిన్ల అవసరాలను దర్శకులు తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. హీరోయిన్లకు తెలియకుండా సినిమాల్లో అందాలు ఆరబోసే సీన్లను షూట్ చేసేస్తున్నారు. అసలు కెమెరాలను ఏ యాంగిల్లో పెడుతున్నారో, హీరోయిన్లను ఎక్కడి నుంచి ఫోకస్ చేస్తున్నారో కొన్నిసార్లు వారికి కూడా తెలియడం లేదు. సినిమా రిలీజ్ అయ్యి ఆ సీన్ కాస్త వివాదం అయ్యేదాకా నటీనటులకు కూడా తెలియడం లేదు. సినిమాల్లో కంటెంట్, పర్ఫార్మెన్స్ ఎంత ముఖ్యమో కమర్షియల్ పరంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి హీరోయిన్ల గ్లామర్, గ్లో కూడా అంతే అవసరమని మేకర్స్ భావిస్తున్నారు. మమితా బైజు, విశ్వనాథ్ అండ్ సన్స్, కయాదు లోహర్, ది పారడైజ్ చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ డోస్ను పెంచారు. ఈ సినిమాల ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో హీరోయిన్ల స్టార్డమ్, కాస్టింగ్ సమీకరణాల్లో గ్లామర్ ఫార్ములా ఏ స్థాయిలో పనిచేస్తుందో క్లారిటీ వస్తుంది. టాలీవుడ్లో లక్కీ ఛాన్స్ దక్కించుకున్న నయా సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే సైతం గ్లామర్ బాటలోనే పయనిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్లో నిలదొక్కుకోవడానికి, స్టార్ హీరోల సరసన క్రేజీ అవకాశాలను లైన్లో పెట్టడానికి గ్లామర్ మంత్రమే అసలైన షార్ట్ కట్ అని ఈ భామల కెరీర్ గ్రాఫ్ చూస్తే అర్థమవుతోంది. అప్పట్లో భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా విడుదల టైంలోనే గ్లామర్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఆషికా రంగనాథ్. ఇప్పుడు జాన్వీ కపూర్ కు సపోర్ట్ గా నిలిచారు. గ్లామర్ అంటే స్త్రీ సౌందర్యాన్ని అత్యంత హుందాగా, గౌరవప్రదంగా చూపించడం, అంతే తప్ప వెల్గారిటీ కాదని క్లారిటీ ఇచ్చారు నటి ఆషికా రంగనాథ్. ఇక్కడ నటీమణులను బ్లేమ్ చేయడం ఆపండి. తప్పు రాసే రైటర్లు, తీసే మేకర్స్దే. ఇప్పటికి ఇలాంటి సీన్లు పెడితేనే సినిమా అమ్ముడైపోతుందని నమ్ముతున్న ఇండస్ట్రీ సిస్టమ్ను ప్రశ్నించండి అంటూ కుండబద్దలు కొట్టారు. అప్పట్లో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కమర్షియల్ సినిమాల మైండ్ సెట్ మారాలని, అప్పుడే హీరోయిన్ల పాత్రలకు గౌరవం దక్కుతుందని నటి ప్రియమణి స్పష్టం చేశారు. కేవలం జాన్వీ కపూర్ మాత్రమే కాదు, టాలీవుడ్లో ఈ మధ్య ఎంట్రీ ఇచ్చిన అందాల భామల పరిస్థితి అందరిది అలాగే ఉంది. టాలెంట్ ఉన్నప్పటికీ కమర్షియల్ విలువల పేరుతో వారి పాత్రల నిడివిని, ప్రాధాన్యతను తగ్గించేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.